భుజాల మీద మోస్తున్న బస్తా అంతా బరువు ఒకేసారి దించుకున్నట్టుంది మనీషా. ఇక నాకు వివేక్ పెళ్లి గురించి ఎలాంటి దిగులు లేదు. అనుకున్న ముహూర్తానికి అనుకున్న మనిషితో వివేక్ పెళ్లి జరగడం ఖాయం. వివేక్కి జాహ్నవినిచ్చి చేస్తే బాగుంటుందని అనుకున్నారు కదా. అనుకున్నది మా అక్క దీక్షితులు గారు, నేను కాదు. మా బంధువుల్లో ఒకరికి ఇలాగే ఇష్టం లేని పెళ్లి చేస్తే పెళ్ళైన తర్వాత రోజే పెళ్లి కొడుకు ఇల్లు వదిలి పారిపోయాడు. మనీషా, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మనీషా, ఏమైంది? ఎందుకు అంత షాక్ అవుతున్నావు? ఏదో భూగోళం బద్దలైపోయినట్టు. భూగోళం బద్దలవ్వడం కాదా ఆంటీ, నా బ్రెయిన్ బద్దలయ్యే అనుమానం ఒకటి మొదలైంది. ఏంటది? వివేక్కి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్నాడు అని మనం అనలేదు, కానీ ఆ ముసుగులేడి ఎందుకు అలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చింది? ఎందుకయ్యుంటుంది? ఎందుకంటే ఆ ముసుగులేడికి ఆల్రెడీ మన విషయాలని తెలుసు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు మనీషా? ఎవరో తెలియని వ్యక్తికి మన విషయాలు ఎలా తెలుస్తాయి? అక్కడే మనం ఓవర్ కాన్ఫిడెన్స్లో ఓవర్గా అడుగు వేస్తున్నామాంటీ. తను ఎవరో తెలియని వ్యక్తి కాదు, మనకి బాగా తెలిసిన వ్యక్తే. మన ఇంట్లో విషయాలన్నీ తెలిసిన వ్యక్తి. నా అనుమానం నిజమైతే తనే లక్ష్మి. మనీషా, ఆర్ యు మ్యాడ్? లక్ష్మి అక్కడెందుకుంటుంది? అసలు అసలు చచ్చిపోయిన లక్ష్మి ఎలా తిరిగి వస్తుంది? ఆంటీ, మీరే పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారు. ఒక పక్క దీక్షితులు లక్ష్మి బ్రతికే ఉందని అంటున్నాడు, మరో పక్క ఆ ముసుగులేడి మన విషయాలు తెలిసినట్టు మాట్లాడింది. అంతేకాదు, తన గొంతు కూడా నాకు ఇంకా గుర్తుంది. అది ఖచ్చితంగా లక్ష్మి గొంతే. సో లక్ష్మి అని నేను నిరూపిస్తాను. చూడండి డ్రైవర్, యూటర్న్ తీసుకో. మనీషా, నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో అనిపిస్తుంది. ఆ ఎక్కువగా ఆలోచించడమే మనకి పక్కాగా ఇన్ఫర్మేషన్ ఇస్తుందని నా నమ్మకం. నేను చెప్తున్నాను కదా, పదండి. పదండి. మళ్ళీ వచ్చారేంటి? మళ్ళీ ఏదైనా సందేహమా? సందేహం కాదు, అనుమానం. ఇప్పటి వరకు మీ ముందు కూర్చున్నది ఎవరు? మీతో మాట్లాడింది ఎవరు? మీలాగే తను కూడా ఒక భక్తురాలు. లేదు దీక్షితులు గారు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఏది నిజం చెప్పండి, తను లక్ష్మీనే కదా? అలా అని ఎందుకు అనుకుంటున్నావు మనీషా? నా ప్రశ్నకు మీ ప్రశ్న సమాధానం కాదు. నిజం చెప్పండి, తను లక్ష్మీయే కదా? నువ్వు అనవసరంగా అపోహపడుతున్నావు. అర్థం పర్థం లేకుండా అపార్థం చేసుకుంటున్నావు. చెప్పాను కదా, లక్ష్మి ఏదో ఒకరోజు మీకు ఎదురు పడుతుందని. ఎదురు చూస్తూ ఉండు, ఖచ్చితంగా ఒకరోజు వచ్చి తీరుతుంది. మనీషా, తనే లక్ష్మి అయితే దీక్షితులు గారు చెప్పినట్టు ఏదో ఒకరోజు ఎదురు పడుతుంది కదా. అప్పుడు లక్ష్మిని ఏం చేయాలన్నా అది చేయొచ్చు. ప్రస్తుతానికి ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. వెళ్దాం పద.
5 ఏళ్ల నుంచి ఎవరికంట పడని ఈ ఫోటో ఇప్పుడు లక్కీ కంట ఎందుకు పడింది? లక్ష్మి జ్ఞాపకాలన్నింటికీ తాళం వేసిన నీ గదిలో ఈ జ్ఞాపకం ఇంకా ఎందుకు దొరికిందిరా? లక్ష్మి మీద నీకున్న కోపం నిజమా? తన మీద నీకున్న ప్రేమ నిజమా? ఉదయమే మూడు చెడగొట్టే మ్యాటర్ జరిగింది. ఇంక ఈ రోజంతా ఎలా ఉండబోతోందో ఏంటో. నాన్న, నేను ఒక విషయం అడగాలి. ఏంటి? ఉదయం నీ రూమ్ లో ఒక ఫోటో చూశాను. అందులో ఉన్న ఆవిడ గురించి అడుగుతుంటే ఎవరు సరిగ్గా చెప్పడం లేదు. మనిషి అయితే ఆ ఫోటోని చింపి పడేసింది. అసలు ఆ ఫోటోలో ఉన్న ఆవిడెవరో మీకు తెలుసా? తను లక్కీ, ఆ ఫోటో గురించి, ఆ ఫోటోలో ఉన్న మనిషి గురించి ఇంకొదిలే. నువ్వు ఏది అడగకు, అడిగినా నేను సమాధానం చెప్పను. ఏమైంది నాన్న? నేను ఆ ఫోటో గురించి అడిగితే పెద్ద సినిమా చెప్తున్నా. అసలు ఆ ఫోటోలో ఉన్న ఆవిడెవరో తెలుసా? లక్కీ, నీకెన్నిసార్లు చెప్పాలి? వద్దన్నప్పుడు వదిలేయాలి. 10 సార్లు అడగకూడదు. అండర్స్టాండ్? హే లక్కీ, ఏంటి మిత్ర ఇది? నీకేమన్నా పిచ్చెక్కిందా? చిన్న పిల్ల మీద అలా అరుస్తున్నావు? పాపం, అదెంత బాధపడిందో ఏంటో. నేనంతకన్నా 100 రెట్లు బాధపడుతున్నానమ్మా. ఇష్టం లేని మనిషి గురించి నిద్ర లేవగానే వినేలా చేశారు. నేను అసహ్యించుకునే మనిషి గురించి పదే గుర్తు చేస్తున్నారు. చాలా చిరాగ్గా ఉంది మామ్. నీకు చిరాగ్గా ఉంటే నీలోనే దాచుకో, అంతేగాని అది లక్కీ మీద చూపించుకో. అది కాదు మామ్. లక్కీ, 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 ఏమైంది? ఎందుకలా పడిపోయావు? మోకాలికి దెబ్బ కూడా తగిలింది. ఏంటి లక్కీ ఇది? కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కదా. చూసావా మిత్ర, నువ్వు చూపించిన కోపం ఎక్కడి దాకా దారి తీసిందో? నొప్పిగా ఉందమ్మా? నొప్పిగా ఉంది నాన్న, కానీ మోకలి కాదు, మనసులో. నువ్వెప్పుడూ నా మీద ఎంత కోపడలేదు, నా మీద ఎప్పుడూ అంతలా అరవలేదు. అందుకే మనసులో చాలా నొప్పిగా అనిపిస్తుంది నాన్న. ఐఎమ్ వెరీ సారీ లక్కీ. నీ మీద నేను అలా అరిచుండకూడదు. ఎవరి మీద ఉన్న కోపం నీ మీద చూపించాను లక్కీ. పద, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం. రే, నీకేదొచ్చినా పట్టుకోలేవు. చిన్న దెబ్బే కదా, డాక్టర్కి కాల్ చేస్తే అయిపోతుంది. ఉండు, నేను ఫోన్ చేస్తాను. పద. జున్ను, ఈ పాలు తాగు. గ్రానీ, అమ్మ ఇంకా రాలేదా? ఇంకా రాలేదు జున్ను, వచ్చేస్తుందిలే. ముందు నువ్వు పాలు తాగు. అమ్మా, వచ్చేసావా? నీకోసం ఎదురు చూస్తున్నాను. స్కూల్కి టైం అవుతుంది, నన్ను డ్రాప్ చేయవా? ఈ రోజుకి నువ్వు వెళ్ళిపో జున్ను, నేను రాలేను. అదేంటమ్మా, ఏమైంది? ఏం లేదులే జున్ను, ఈరోజు నువ్వు ఒక్కడివే వెళ్ళు. నువ్వు రావా? జున్ను, అమ్మకు ఒంట్లో బాలేనట్టుంది. నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేయనా? వద్దులే గ్రానీ, ఇక్కడ నుండి లక్కీ వాళ్ళ ఇంటికెళ్ళి లక్కీతో కలిసి స్కూల్కి వెళ్తాను. జున్ను, ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోమ్మా. లక్కీ ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయింటే? ఏం వెళ్ళదు,
నేను నేరుగా వెళ్తానులే. జున్ను, అలా నేరుగా వెళ్ళకూడదు. ముందు ఫోన్ చేసి అడిగి తెలుసుకోవాలి. సరే అమ్మా, నీ ఫోన్ ఇలా ఇవ్వు. లక్కీ నొప్పేం లేదు కదా? నాన్న ఎక్కువ నొప్పి లేదులే, నువ్వు కంగారు పడకు. చూసావు అన్నయ్య, నువ్వెక్కడ బాధపడిపోతావో అని తన బాధని లోపలే దాచేసుకుంటుంది. ఈ తండ్రి కూతుళ్ళ గురించి మనకు తెలిసిందే కదరా. దీనికేమైనా అయితే వాడు కంగారు పడిపోతాడు, వాడికేమైనా అయితే ఇది అల్లాడిపోతుంది. ఇద్దరూ కలిసి అందర్నీ టెన్షన్ పెట్టేస్తారు. హలో హలో, నేను జున్నుని మాట్లాడుతున్నాను. జున్ను, జున్ను ఫోన్ చేశాడా? నేను మాట్లాడతానిటివు. హలో జున్ను, నేను లక్కీ వాళ్ళ నాన్నమ్మని మాట్లాడుతున్నాను. నమస్తే అండి. ఈరోజు లక్కీ స్కూల్కి వస్తుందా? లేదు జున్ను, లక్కీ కింద పడి మోకాలికి దెబ్బ తగిలింది. ఈరోజు స్కూల్కి రాదురా. ఏంటి, లక్కీకి దెబ్బ తగిలిందా? ఎలా తగిలింది? ఎప్పుడు తగిలింది? అసలు లక్కీ నడిచేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా. జున్నేంటి ఇంత కంగారు పడిపోతున్నాడు? రక్తం పంచుకు పుట్టిన తమ్ముళ్లాగా ఇంత విలవిలలాడుతున్నాడు. జున్ను, ఏమైంది? లక్కీకి దెబ్బ తగిలిందంటమ్మా. ఇప్పుడు లక్కీకి ఎలా ఉంది? పర్వాలేదు జున్ను, డాక్టర్ ఏం కాదని చెప్పారు. పెద్ద దెబ్బేం కాదులే. పెద్ద దెబ్బ కాదని పెద్దగా పట్టించుకోకుండా ఉంటారా ఏంటి? నేను వెంటనే వస్తున్నాను. ఏమంటున్నాడు పెద్దమ్మా? లక్కీకి దెబ్బ తగిలిందని జున్ను కంగారు పడిపోతున్నాడు. జున్ను ఎప్పుడూ అంతేనానమ్మా, స్కూల్లో కూడా నాకేమైనా అయితే కంగారు పడిపోతాడు. ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళతో కూడా పెట్టుకుంటాడు. ఆ జున్నుగాడు ఏం చేసినా మీరెందుకు ఇంత భజన చేస్తారు? ఇందులో భజనే ఉందిరా. బుద్ధిగా ఉంటే మెచ్చుకుంటారు, పద్ధతిగా ఉంటే పొగుడుతారు. లక్కీ విషయంలో కూడా తను చాలా కేరింగ్గా ఉంటాడు. అందుకే వాణ్ణి చూస్తూ ఉంటే మాకు ముచ్చటేస్తుంది. మీకు ముచ్చటేస్తుంది, నాకు వాణ్ణి తలుచుకుంటేనే తిక్కరేగుతుంది. వాళ్ళ స్నేహాన్ని చూసి సంతోషపడాలి గాని చిరాకు పడతావేంటి మిత్రా? ఈ మాత్రం ఫ్రెండ్షిప్కే వాడంతా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా? నువ్వు చెప్పింది నిజమే మిత్రా. మనం కూడా కంగారు పడనంత ఎక్కువ కంగారు పడుతున్నాడు వాడు. అందుకే వాళ్ళిద్దరి మధ్య స్నేహం కన్నా ఇంకా ఏదో గొప్ప బంధం ఉందనిపిస్తోంది. బంధం లేదు, బత్తాయికాయ లేదు. నువ్వు అనవసరంగా వీళ్ళ ఫ్రెండ్షిప్కి పెద్ద పెద్ద పేర్లు పెట్టేస్తున్నావు. పెద్దమ్మా, అన్నయ్య చూసావా? మళ్ళీ జున్ను మాట ఎత్తితే చాలు ఎలా జలస్ ఫీల్ అయిపోతున్నాడు. అంత సీన్ ఏం లేదురా, నువ్వు మరీ ఓవర్ చేయకు. ఈ జున్నుగాడు ఇప్పుడు కూడా మార్కులు కొట్టేస్తున్నాడు. ఈ మ్యాటర్ని అడ్డం పెట్టుకుని లక్కీకి బాగా దగ్గరైపోయేలా ఉన్నాడే. అమ్మా, నేను లక్కీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. జున్ను జున్ను ఆగు. లక్కీకి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో, నేను కూడా నీతో పాటు వస్తాను. లక్ష్మి, నాకు కూడా లక్కీని చూడాలనిపిస్తుంది. మీతో పాటు నేను కూడా వస్తాను. సరే గ్రాని, వెళ్దాం పదండి. జున్ను, లక్కీ వాళ్ళ ఇంకా ఎంత దూరం? వచ్చేసాం గ్రాని, దగ్గరలోనే ఉన్నాం. ఈ ఏరియా నాకు బాగా తెలిసిన ఏరియాలా ఉందేంటి? మిత్రగారి ఇల్లు కూడా ఇక్కడే దగ్గరలో ఉంటుంది. భగవంతుడా, నందన్ కుటుంబంలో ఎవరూ నాకు ఎదురుపడకుండా చూడు. ఎవరూ నన్ను గుర్తుపట్టకుండా కాపాడు.
హలో. అమ్మా లక్ష్మి, ప్రతి సమస్యకి ఒక పరిష్కార మార్గం ఉందని ఏదైతే నమ్మావో అదే నిజమైందమ్మా. మిత్రకు రాబోయే గండానికి పరిష్కార మార్గం దొరికిందమ్మా. దీక్షితులు గారు, నిజంగానా? అవునమ్మా, నీ ఆకాంక్షకి నా అన్వేషణకి ఫలితం దక్కింది. ఒక ప్రభావితమైన పరిష్కార మార్గం దొరికింది. ఎంతో కష్టతరమైన పరిష్కార మార్గం. అంటే అది ఎలా ఉండబోతోంది? ఫోన్లో చెప్పేది కాదమ్మా, నువ్వు ఉన్న పళంగా ఆశ్రమానికి వచ్చి. అలాగే దీక్షితులు గారు, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. సరేనమ్మా. డ్రైవర్, కారాపు. అమ్మ లక్ష్మి, ఉదయం నుంచి ఎందుకు కంగారుగా కనిపిస్తున్నావు? ఇప్పుడు కూడా కలవరపడుతున్నావు. నీకు నా నుంచి కానీ అర్జున్ నుంచి కానీ ఏదైనా సహాయం కావాలా? అదేమీ లేదా ఆంటీ. అలా కాదు లక్ష్మి, నీ కంగారు చూస్తుంటే నాకెందుకో ఆందోళనగా ఉంది. నువ్వు తిరిగి వచ్చే వరకు ఆ ఆందోళన నన్ను వెంటాడుతూనే ఉంటుంది. మీ పరిస్థితి నాకు అర్థమవుతోంది. నాకు వేరే గత్యంతరం లేక వెళ్లాల్సి వస్తోంది. దయచేసి అర్థం చేసుకోండి. అమ్మా, నువ్వు కూడా వస్తే లక్కీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు కూడా రావాలనే ఉంది జున్ను, కానీ నన్ను మరొక ముఖ్యమైన పని బలంగా ఆపుతోంది. ఇప్పుడు నేను మీతో వచ్చే పరిస్థితుల్లో లేను. సరేనా? వస్తాను. సడన్ గా అమ్మకి ఏమైంది గ్రాని? ఎందుకు ఆగిపోతుంది? నీకున్న సందేహాల కంటే నాకు 100 రెట్లు సందేహాలున్నాయి జున్ను. కానీ వాటికి సమాధానాలు లేవు. ఎప్పుడైతే మీ అమ్మ నోరు విప్పుతుందో అప్పుడే సమాధానాలు దొరుకుతాయి. ఎప్పుడైతే మా మీద మీ అమ్మకి నమ్మకం కుదురుతుందో అప్పుడే కళ్ళ ముందున్న అపోహలు తొలగిపోతాయి. అయ్యో గ్రాని, నేనేదో అడిగితే నువ్వు ఏదో చెప్తున్నావు. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. నీకిప్పుడు అర్థం కాకపోయినా పర్వాలేదులే. డ్రైవర్, పోనివ్వు. ఒక 2 రోజులు ఎటు కదలనివ్వకండి, ఆ తర్వాత అదే సెట్ అయిపోతుంది. అలాగే డాక్టర్. నేను ఉంటానండి మరి. లక్కీ, అక్క, డాక్టర్ వచ్చారు. ఏమైంది? లక్కీ కింద పడి దెబ్బ తగిలింది దేవయాని. అందుకే కాళ్ళున్నాయి కదా అని కుందేలు పిల్లలాగా గెంతకూడదు. కాస్త ఆ కాళ్ళు నేల మీద కుదురుగా ఉంచుకోవాలి. మనీషా, అదేదో చిన్నపిల్ల అనుకోకుండా పడింది, దెబ్బ తగిలించుకుంది. ఆ మాత్రం దానికి ఇంతలా దెప్పిపడవలసిన అవసరం లేదు. అయినా ఇలాంటి దెబ్బలు చిన్నప్పుడు ఎన్ని తగిలించుకోలేదు. మళ్ళీ వెంటనే ఎంత కులాసాగా ఆటలు మొదలు పెట్టలేదు. ఈ మాత్రం దానికే డాక్టర్లు, ఇంజెక్షన్లు, టాబ్లెట్లు. ఇంత హడావిడి చేయడం దేనికో. మనుషుల విలువ తెలిసిన వాళ్ళు ఇలా మాట్లాడరు దేవయాని. ముందు మాట్లాడే తీరు, మనుషులతో నడుచుకునే పద్ధతి నేర్చుకోండి. ఏదో మాట వరుస కన్నాను లేక. సరేలే, ఇంతకీ ఇద్దరూ ఎక్కడికెళ్ళొస్తున్నారు? దీక్షితులు గారి దగ్గరికి వెళ్ళొస్తున్నాం. దేనికి? వివేక్కి పెళ్లి డేట్ ఫిక్స్ చేయడానికి. ముందుగా అనుకున్న డేట్కి వివేక్కి పెళ్లి చేయొచ్చని దీక్షితులు గారు కూడా ఫిక్స్ చేశారు. దేవయాని, అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా? ఆ ముహూర్తానికే 600 ఎన్ని అవాంతరాలు ఎదురైనా వివేక్కి ఖచ్చితంగా పెళ్ళవుతుందని కూడా దీక్షితులు గారు చెప్పారు. నేను కోరుకునేది, విధి తలుస్తున్నది ఒకటే. ఇంకా ఆలోచించడానికి ఏముందక్క? పైగా ముహూర్తం కూడా అమ్మాయి తరపున వాళ్ళకు కూడా నచ్చింది. సరే, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటున్నావు. నీకు నచ్చిన దారిలో వెళుతున్నావు. మధ్యలో ఇక అడగడానికి, ఆపడానికి మేమెవరం చెప్పు. కనీసం ఆ అమ్మాయి జాతకమైనా వివేక్ జాతకంతో కలిసిందా?
ఆస్తుంది, అంతస్తుంది, లాంఛనాలు బాగా పెట్టే అవకాశమూ ఉంది. ఇక జాతకాలు కలిసినా కలవకపోయినా పెద్ద పోయేదేముందక్క. అలా అంటావేంటి దేవయాని? జానుకి వివేక్కి జాతకాలు కలిశాయి, మనసులు ఒకటయ్యాయి.